సో అయితే కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ధర్నా కూడా చేపట్టారు. సో మరి మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి సైదాబాద్ కార్పొరేటర్ కవిత గారు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఎట్లా చూస్తున్నారు? మరి ఎలా చూస్తున్నారంటే ఏం చెప్పాలండి, ఒక మానవులుగా ఒక మనుషులుగా ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎందుకు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా ఈ టెర్రరిస్టులు అనేటోళ్ళు ఇంకా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు వీళ్ళకు హిందువులు అనేది వీళ్ళకు అంత ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవాలండి. ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? ఎందుకు ఉండడం? ఎందుకు అసలు? వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు హిందూ. ఇంకొకటి మీరు గమనించాలి, వీళ్ళు రావడం కూడా టెర్రరిస్టులు లాగా రాలేదు. మేకవన్య పులుల్లాగా తోలు ఒక పులి చర్మం కప్పుకొని వచ్చినారు. ఒక ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఇది చాలదా? వాళ్ళకి సిగ్గు లేదా? వాళ్ళకు మానవత్వం అనేది లేదా వాళ్ళకు? ఇది చాలా సిగ్గుచేటు పని ఏదైతే ఇప్పుడు చేశారో వీళ్ళు. ఇస్లాం వాళ్ళు చేశారో, ఇస్లాం రాజ్యం వాళ్ళు చేశారో, ఇది సిగ్గుచేటు పని. దీనికన్నా సిగ్గు అనేది అసలు వేస్ట్ అండి. వాళ్ళ వీడియోలో కూడా చూసాం మేడం, హిందూ అని చెప్పిన తర్వాతనే కాల్చడం జరిగిందని కూడా ఒక మహిళ చెప్తా ఉంది కదా. సో ఎంత హిందువులనే టార్గెట్ చేస్తున్నారు? అదేనండి, నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మీడియా ద్వారా నేను అదే అడుగుతున్నాను. కేవలం హిందువులే దొరుకుతారా వీళ్ళకు? ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం హిందువులే దొరుకుతారా? కేవలం హిందువుల దేవి దేవుళ్ళే దొరుకుతారా? గుడులు పగలగొట్టాలన్నా దేవి దేవుళ్ళే కావాలి. ఏ మనుషులను చంపాలన్నా హిందువులే కావాలి. వీళ్ళకు అంతగా చంపాలనే ఒక ఇది ఉంటే కనుక వాళ్ళ రాజ్యంలో పోయి చేయమనండి. ఇక్కడ ఉంటే ఇక్కడ చేయడం కాదు. ఇక్కడ చంపుతున్నప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుకు రావాలి వాళ్ళకు. అట్లాంటి తీసుకొని వాళ్ళ దేశంలో పోయి చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ముందట్లాగా లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో మన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క దానికి కూడా ప్రతిస్పందించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా మేము తగు జవాబు చెప్తాము అని చెప్పేసి సందర్భంగా. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. సో మరి దాని తర్వాత ఇది దాడి ఇట్లా జరిగింది మళ్ళీ. సో ఏమనుకుంటున్నారు నిజంగా? అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కొంతమంది అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? ఈ ఆర్టికల్ 370 తర్వాత మళ్ళీ దాడి జరగడము అనేది 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అందరూ మంచిగా సంతోషంగా ఉన్నారండి. మా కాశ్మీర్ మాకు వచ్చింది, తిరిగి వచ్చింది అని చెప్పేసి అందరూ సంతోషించి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నారు. ఇదే టార్గెట్గా చూసుకొని వాళ్ళందరూ ఇప్పుడు అందరు హిందువులు ఇక్కడ ఏకమవుతారు. అందులో ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీ పరంగా కానీ కొంతమంది కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు కూడా హనీమూన్ అని చెప్పేసి వెళ్ళారు. కాశ్మీర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనకు దక్కలేదు కాశ్మీర్ అందాన్ని చూడడానికి అని చెప్పేసి ఇప్పుడు అందరు వెళ్ళి వీక్షిస్తున్నారు. ఆ తరుణంలో ఇది కావాలని టార్గెట్ పెట్టుకొని వీళ్ళంతా చేస్తున్న ఈ దాడి అండి. ఇది రీసెంట్ గా కూడా వక్ఫ్ బిల్లు సవరణ జరిగింది. సో మరి ఇదంతా దాని తర్వాత ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి, ఎట్లా అనుకోవచ్చు మేడం? వక్ఫ్ సవరణ అనేది వాళ్ళు చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇదొకటి నేను అదే చెప్తున్నాను మీడియా తరఫున, ఏ వక్ఫ్ సవరణ చేసినా కూడా అది మాత్రం అమలులోకి వస్తుంది. ప్రతి ఒక్క ఈరోజు మొన్న కూడా మీరు గమనించి ఉండొచ్చు, వక్ఫ్ ఏదైతే సవరణ చేశారో ఇది చాలా మంచి పని, చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి కొంతమంది స్వయంగా ముస్లిం సోదరులే వచ్చి నరేంద్ర మోడీ గారిని వచ్చి కలవడం జరిగింది. ఇది చాలా దాండి మనకు వక్ఫ్ సవరణ అనేది ఎంత మంచి నిర్ణయమో, ఎంత మంచిదో. అయినా వక్ఫ్ సవరణ జరిగినా కూడా ఎవరికి ఎక్కువ శాతం మన ముస్లిం మైనారిటీస్ వాళ్ళకే మేలు జరుగుతుంది. ఇది వీళ్ళు గమనించట్లేదా? వీళ్ళకి ఇది బుర్రలోకి ఎక్కట్లేదా? వీళ్ళకు ఏమైనా వక్ఫ్ చేశారు అని అంటే వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఇదవుతున్నాయా? అదంతా నింపుతున్నదంతా పెద్దవాళ్ళ ఖజానాలు నింపుతుంది. కానీ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఒక పూర్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకు తగినటువంటి కరెక్ట్ న్యాయం జరుగుతుందని వీళ్ళు ఎందుకు ఆలోచన చెయ్యట్లేదు? అయినా వక్ఫ్కు దీనికి సంబంధం ఏంటండి? ఇప్పుడు చంపింది హిందువులని, మైనారిటీలను కాదు కదా చంపింది. వాళ్ళకంతా వక్ఫ్ ఇది. మరి ఐడి కార్డులు చూసి వాళ్ళు పాపము అక్కడ ఉన్నటువంటి భార్యలు కూడా మా భర్తలను వదిలిపెట్టండి, మమ్మల్ని చంపండి, మా పిల్లల్ని చంపండి అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకున్న వదలలేదండి. అంత పాశికంగా, అంత పాశాచికంగా ఉన్నారా వీళ్ళకు మతోన్మాదం అనేది నిండిపోయిందండి వీళ్ళకు.
సో ఎట్లుండబోతుంది మేడం రాబోయే రోజులలో? మరి దీనికి ప్రతీకార చర్య ఉంటుందా కంపల్సరీ? తప్పకుండా ఉంటుందండి. పుల్వామా దాడిలో మన నరేంద్ర మోడీ గారు ఎటువంటి స్టెప్ తీసుకున్నారు? పుల్వామా దాడిలో చేసిన తర్వాత ఎంతమంది మన భారతీయ సోల్జర్స్ ఎంతమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో దానికి తగినటువంటి బుద్ధి నరేంద్ర మోడీ గారు ఎలా ఇచ్చారు? సేమ్ అదే సిచ్యుయేషన్ ఇప్పుడు రాబోతుంది. అందుకనే మా టైగర్ మా నరేంద్ర మోడీ గారు తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చి ఇప్పుడు అదే స్టెప్ తీసుకుంటున్నారు. మేము కూడా మాకు తగినటువంటి వాళ్ళకు తగినటువంటి రివెంజ్ కావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.